పరమపూజ్య శ్రీ మాతాజీ మా అందరి చిత్తంలోకి రండి. మా అందరి చిత్తాన్ని మీరే నియంత్రించండి శ్రీ మాతాజీ. మా అందరి చిత్తాన్ని మీ చిత్తంతో కలిపివేయండి. మా కుడి చేతిని మన తల బ్రహ్మరంధ్రం మాడుపైన ఉంచుకుందాం. మెల్లిగా 2 ఇంచులు పైకి తీసుకెళ్దాం కుడి చేతిని. శ్రీ మాతాజీ మా అందరి బ్రహ్మరంధ్రాన్ని తెరవండి తల్లి. భగవంతుడి సామ్రాజ్యానికి వెళ్ళడానికి మా అందరికీ పర్మిషన్ ఇవ్వండి శ్రీ మాతాజీ. ఈ 2 ఇంచుల పైనుంచి మనం గమనిద్దాం బ్రహ్మరంధ్రంలో నుంచి ఏమైనా చైతన్యం వస్తుందా లేదా? కుడి చేతి ఒళ్ళోకి ఎడమ చేతి మళ్ళీ సహస్రారానికి 2 ఇంచుల పైన ఉంచుకుందాం. మళ్ళీ బ్రహ్మరంధ్రంలో నుంచి చైతన్యం వస్తుందో లేదో గమనిద్దాం. శ్రీ మాతాజీ మీ అందరినీ క్షమించండి. మా అందరి బ్రహ్మరంధ్రాన్ని తెరవండి తల్లి. మీ పరమ చైతన్యంతో మా అందరినీ ఏకాకృతం చేయండి. ఎడమ చేతిని అలాగే పైకి చైతన్యంతో పైకి తీసుకెళ్దాం. సహస్రారం పైన ఎక్కడి వరకు మనకి చైతన్యము కుండలిని చలనం అనుభూతి చెందుతుందో అంత దూరం వరకు పైకి తీసుకెళ్దాం ఎడమ చేతిని. ఎక్కడైతే చైతన్యం ఆగిపోతుందో అక్కడ చిత్తము స్థిరంగా ఉంచుదాం. ఎడమ చేతి ఒళ్ళోకి తీసుకొద్దాం. కుడి చేతు సహస్రారం పైన చైతన్యాన్ని గమనిద్దాం. మనమందరం మనం క్షమించుకుందాం. అందరినీ క్షమిద్దాం.
జ్యోతి గారు మీట్‌లోకెళ్లారండి. జై శ్రీ మాతాజీ. చిత్తం సహస్రారం పైన ఎక్కడైతే చైతన్యం ఎక్కడి వరకు అనుభూతి చెందుతుందో అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ చిత్తాన్ని స్థిరపరిచి 2 చేతులు ఆకాశం వైపుగా ఉంచుకుందాం మనం. శ్రీ మాతాజీ మా అందరినీ పరమ చైతన్యంతో కలిపివేయండి. మా అందరికీ మీ ప్రేమ అనుభూతిని ఇవ్వండి శ్రీ మాతాజీ. రెండు చేతుల వేళ్ళ నుంచి శ్రీ మాతాజీ యొక్క ప్రేమని చైతన్య రూపంలో గమనిద్దాం, అనుభూతి చెందుదాం. మన బ్రహ్మరంధ్రాన్ని, మన సహస్రారాన్ని గమనిద్దాం. అక్కడ చైతన్యం సహస్రారం నుంచి మూలాధారం వరకు మన సుషుమ్నా నాడిని శ్రీ మాతాజీ గారి యొక్క అనుగ్రహంతో, కృపతో దీన్ని గమనిద్దాం. రెండు చేతులు ఆకాశం వైపే మన సేక్రం బోన్ అక్కడ చైతన్యం మనకు అనుభూతి చెందుతుందో లేదో గమనిద్దాం. రెండు చేతులు శ్రీ మాతాజీ గారి వైపు ఉంచుకొని, పరమ పూజ్య శ్రీ మాతాజీ మా అందరిలో శుద్ధ ఇచ్ఛని జాగృతి పరచండి. మా అందరి కుండలిని జాగృతి పరచండి శ్రీ మాతాజీ. రెండు చేతులు మాతాజీ వైపు, చిత్తం మన సేక్రం బోన్లో మూలాధారము త్రికోణాకారమైన అక్కడ చైతన్యం మనకు అనుభూతి చెందితే శ్రీ మాతాజీ గారి కృపకు ధన్యవాదం చెప్పుకుందాం. అనుభూతి చెందకపోతే శ్రీ మాతాజీ గారితో, పరమ పూజ్య శ్రీ మాతాజీ మమ్మల్ని అందరినీ క్షమించండి. మేము ఆత్మకు విరోధమైన ఏమైనా కార్యాలు చేసి ఉంటే అవన్నిటినీ క్షమించండి. మా ఆలోచనలన్నిటినీ క్షమించండి శ్రీ మాతాజీ. మాలోని షడ్రూపులను క్షమించండి. మమ్మల్ని అందరినీ క్షమించండి. పరంపిత పరమేశ్వరుడు మేము చేసిన ఏమైనా సిన్స్ అవిటిని క్షమించండి. సిన్ అగెయిన్స్ట్ ద ఫాదర్. మాకు మా కుండలిని శక్తి, మీ ప్రతిరూపమైన కుండలిని శక్తి యొక్క అవగాహన ఇవ్వండి శ్రీ మాతాజీ. మా సేక్రం బోన్లో త్రిగుణాత్మిక శక్తిని జాగృతి పరచండి. మా అందరికీ ఇదే మా శుద్ధ ఇచ్ఛ.
హృదయంలో సంపూర్ణ శరణాగతి, హ్యూమిలిటీ, హంబుల్ డౌన్ and feel the sacrum bone. మేమందరం మీ పిల్లలం తల్లి. మా అందరికీ మీ ఉనికిని, మా అందరిలో ఉన్న కుండలిని రూపంలో అందరికీ ఆ అవగాహన ఇవ్వండి. మీ ప్రేమను మా అందరికీ అందించండి. మనలో చాలా మందికి ఇప్పుడు కూడా అక్కడ చైతన్యం తెలియట్లేదు. అలాంటప్పుడు మనం అందరం శుద్ధ ఇచ్ఛతో ఇదొక అఫర్మేషన్ తీసుకుందాం మనం. ఈ అఫర్మేషన్స్ అనేవి మనము కేవలం వినడం కాదు, మీరు కూడా ఇండివిజువల్‌గా చెప్పాలి. అప్పుడే దీని రిజల్ట్స్ మీకు అనుభూతి అవుతుంది. ఇక్కడ మనము అఫర్మేషన్ ఏమి తీసుకుందామంటే, ముందు ఈ అఫర్మేషన్‌కి నేను అంటే మన పేరు చెప్పుకుందాం. అందరూ నోరు తెరిసి చెప్పండి. వింటే ఎఫెక్ట్ ఉండదు. దయచేసి అందరూ నోరు తెరిచి వాళ్ళ పేరు చెప్పండి. నేను చెప్పిన తర్వాత దాన్ని ఫాలో కావండి. నేను శ్రీ ఆదిశక్తి మాతాజీ నిర్మలాదేవి యొక్క పుత్రుడు ఆదేశిస్తున్నాను. అన్ని సబ్‌కాన్షియస్, కలెక్టివ్ సబ్‌కాన్షియస్, సుప్త చేతన, సామూహిక సుప్త చేతన, సుప్రాకాన్షియస్, కలెక్టివ్ సుప్రాకాన్షియస్, అతి చేతన, సామూహిక అతి చేతన శక్తులను నా శరీరంలో నుంచి, నా చిత్తము, నా నివాస స్థలం నుంచి తక్షణం వెళ్ళిపోండి. ఎక్కడైతే ఏ సహజ యోగి యొక్క చిత్తము రాని చోటికి వెళ్ళండి. ఈ 3 లోకాల్లో మీకు ఎక్కడా చోటు లేదు. నా దారిలోకి మళ్ళీ ఎప్పుడు రాకండి. నేను శ్రీ మాతాజీ యొక్క పరమ చైతన్యతో ఏకీభావం చెందడానికి సిద్ధంగా ఉన్నాను. విశ్వ నిర్మలా ధర్మాన్ని విశ్వమంతా వ్యాపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు గమనిద్దాం మనం. ఈ అఫర్మేషన్ తీసుకున్న తర్వాత మన మూలాధారంలో, మన సేక్రమ్ బోన్‌లో ఆ త్రికోణ ఆకారమైన ఆ అస్థిలో ఏం జరుగుతుందో అక్కడ చైతన్యం పెరగడం గమనించండి. ఇక్కడ మనము జ్ఞానము పొందడానికి రాలేదు. మనలో శ్రీ మాతాజీ మనలో ఆ అనుభూతిని చెందడానికి మనం అందరం ఇక్కడ కలిసాం. జ్ఞానం బుక్కుల్లో కూడా మనకు తెలుస్తుంది. మనలో అనుభూతి, మనకు జ్ఞానం. శ్రీ మాతాజీ మన పూర్వీకులకు గురించి మనము ఇంకొక అఫర్మేషన్ తీసుకుందాము. ఇది కూడా అందరూ ఇండివిజువల్‌గా నోటితో చెప్పండి, చెవులతో వినడం కాకుండా. నేను పేరు చెప్పండి అందరూ. శ్రీ మాతాజీ, ఆదిశక్తి శ్రీ మాతాజీ నిర్మలా దేవి యొక్క పుత్రుడు, అందరు పూర్వీకులు ఈ జన్మ, పై జన్మలోని మాతృపక్ష, పితృపక్ష పూర్వీకులు, బంధువులు అందరూ తక్షణం నా శరీరాన్ని, చిత్తాన్ని, నివాస స్థలాన్ని వదిలి వెళ్ళండి.
శ్రీ మాతాజీ యొక్క పాదాల చోటికి వెళ్ళండి. శ్రీ మాతాజీయే శ్రీ ఆదిశక్తి. అక్కడే మీ అందరికీ ముక్తి దొరుకుతుంది. నేను, నా పరివారంలోని అందరము శ్రీ మాతాజీ యొక్క ప్రొటెక్షన్‌లో సురక్షితంగా ఉన్నాము. శ్రీ మాతాజీ మా పూర్వీకులు, మా అందరినీ మీ పాదాల్లోకి తీసుకోండి. వాళ్ళందరికీ మోక్షాన్ని ప్రసాదించండి. ఈ అఫర్మేషన్ తర్వాత ఏమవుతుందో గమనిద్దాం. శ్రీ మాతాజీ నాకీ అనుభూతిని ఇవ్వండి. ఇంకా ఏది వద్దు. ఇదే ఒక్కటి. దిస్ ఈస్ ద ఓన్లీ డిజైర్ ఐ హావ్. అలాంటి శరణాగతితో అడగండి. చిత్తము, మూలాధార చక్రము, మూలాధారం కింద మూలాధార చక్రము 4 దళాలు పైన ఉంచుకుందాం. శ్రీ మాతాజీ నా సామూహిత యొక్క అందరి మూలాధారంలోని 4 దళాలని జాగృతిపరచండి. మా అందరినీ క్షమించండి. చిత్తం మూలాధారంలోని మొదటి దళము మన వెనకాతల భూమి మాత వైపుగా ఉంటుంది. అక్కడ ఉంచుకుందాము. ఓకే. పరమ పూజ్య శ్రీ మాతాజీ మా మూలాధారం యొక్క మొదటి దళాన్ని నాకు సామూహికందరికీ జాగృతిపరచండి. మూలాధారం మొదటి దళాన్ని భూమి మాత యొక్క అక్షంతో కలిపివేయండి. శ్రీ మాతాజీ ఏం జరుగుతుందో గమనిద్దాం. మూలాధారం మొదటి దళము మన యాక్సెస్ భూమాత యాక్సెస్తో కలిసిన తర్వాత మన స్థితిని, మన సూక్ష్మ స్థితిలో ఏం చేంజెస్ వస్తున్నాయో గమనిద్దాం. ప్రతి నిమిషము చిత్తం లోపలే, బయటికెళ్తే చిత్తము చేతు సహస్రారం పైన ఉంచుకోండి. చిత్తం లోపలికి తీసుకురండి. బ్రహ్మరంధ్రం క్లోజ్ అయిపోతుంటే మళ్ళీ ఓపెన్ చేసుకోండి. పరమ చైతన్యంతో కనెక్షన్ వదలొద్దు. అప్పుడే మనకి అనుభూతి తెలుస్తుంది. జాగృతి అయిన స్థితి మనకొస్తుంది. ధ్యానము మాట్లాడడానికి, జ్ఞానం పొందడానికి కాదు, మనం అనుభూతి చెందడానికి. అదొక్క శుద్ధమైన కోరిక అందరము హృదయంలో ఉంచుకుందాం. మొదటి దళం జాగృతి అయిన తర్వాత ఏమి సూక్ష్మ శరీరంలో చేంజెస్ వస్తున్నాయో గమనిద్దాం. చిత్తం రెండో దళము మూలాధారం యొక్క రెండో దళం
అది ఎడమ వైపునగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనం అఫర్మేషన్ తీసుకుంటాము. ముందుగా శ్రీ మాతాజీ గారిని ప్రార్థిస్తాం. పరమ పూజ్య శ్రీ మాతాజీ, నా సామూహిక యొక్క రెండో దళాన్ని, మూలాధారం యొక్క రెండో దళాన్ని సంపూర్ణంగా జాగృతి పరచండి తల్లి. మా అందరినీ ఈ జాగృతి యొక్క ఉనికిని ప్రసాదించండి శ్రీ మాతాజీ. మాలో ఏమైనా లోపాలు, ఏమైనా పాపాలు అన్నిటినీ క్షమించండి తల్లి. మేమందరం మీ పిల్లలమే. అఫర్మేషన్ ఇప్పుడు తీసుకుందాము రెండో దళానికి. అందరూ రిపీట్ చేయండి నేను చెప్పిన తర్వాత. ప్లీజ్ నోటితో చెప్పండి, చెవులతో వినడమే కాకుండా. నేను శ్రీ మాతాజీ యొక్క, శ్రీ ఆదిశక్తి మాతాజీ నిర్మలాదేవి యొక్క పుత్రుడు ఆదేశిస్తున్నాను. అన్ని డెడ్ స్పిరిట్స్, ప్రేతాత్మలను నా శరీరము, చిత్తము, నివాస స్థలము వదిలి తక్షణం వెళ్ళిపోండి. 3 లోకాలకు ఎవరు చిత్తము, సహజీవుల చిత్తం రాని చోటికి వెళ్ళండి. ఈ అన్ని లోకాల్లో మీకెక్కడా చోటు లేదు. నేను ఆదేశిస్తున్నాను. శ్రీ మాతాజీ యొక్క పుత్రుడు నా దేహము, చిత్తము, నివాస స్థలము వదిలి వెళ్ళండి తక్షణం. స్థితిని గమనించండి. రెండో దళం జాగృతి అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో లోపల మనం మూలాధారంలో, మన సూక్ష్మ శరీరంలో, అన్ని చక్రాల్లో సంపూర్ణ శరణాగతి శ్రీ ఆదిశక్తి అందు. తనకంటే శక్తివంతులైన వాళ్ళు ఇంకా లేరు. తనే ఈ అంత సృష్టిని, అందరినీ సృష్టించింది. సంపూర్ణ హృదయంతో మనం కోరుకుంటే తను అన్ని ఇస్తాడు. చిత్తం మూడో దళం వైపు తీసుకెళ్దాం. అది కుడి వైపున ఉంటుంది. పరమ పూజ్య శ్రీ మాతాజీ, నా సామూహిక యొక్క మూడో దళాన్ని జాగృతి పరచండి. మా అందరికీ ఆ ఉనికిని ఇవ్వండి, ప్రదానించండి శ్రీ మాతాజీ. ఇక్కడ మళ్ళీ అఫర్మేషన్ తీసుకుందాం. మనం అందరం ఇండివిజువల్గా మన పేరు చెప్పుకొని, నేను శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి యొక్క పుత్రుడు ఆదేశిస్తున్నాను. అన్ని సైతాని, రాక్షస, సటానిక్, డెవిలిక్ ఫోర్సెస్ని తక్షణం నా దేహము, చిత్తము, నివాస స్థలం వదిలి తక్షణం వెళ్ళిపోండి. ఏ సహజయోగి యొక్క చిత్తానికి రాని చోటికి వెళ్ళండి. ఈ 3 లోకాల్లో మీకెక్కడా చోటు లేదు. నేను ఆదేశిస్తున్నాను. శ్రీ ఆదిశక్తి మాతాజీ నిర్మలాదేవి యొక్క పుత్రి. కాన్ఫిడెన్స్తో, ఫెయిత్తో, శ్రీ మాతాజీ పైన ఉన్న నమ్మకం, మనము శ్రీ మాతాజీ యొక్క పుత్రుడు అన్న నమ్మకంతో ఈ అఫర్మేషన్ తీసుకుందాం.
గమనించండి ఏమి చేంజెస్ వస్తున్నాయో. మూలాధారం మూడో దళము, మొదటిది 2, మూడో దళము, సంపూర్ణ సూక్ష్మ శరీరం అంతా. ఇప్పుడు మనం అఫర్మేషన్ తీసుకుంటాం మన భవసాగరం పైన. ఇక్కడ కూడా అందరూ తమ పేరు చెప్పుకోండి. తర్వాత రిపీట్ చేయండి. వినడం కాకుండా నోటితో చెప్పండి ప్లీజ్. నేను పేరు చెప్పండి. శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి యొక్క పుత్రుడు ఆదేశిస్తున్నాను. అన్ని అగురు కుగురు శక్తులు, ఫాలోవర్స్, తాంత్రికాస్, మాంత్రికాస్ తక్షణం నా దేహము, చిత్తము, నా నివాస స్థలం వదిలి తక్షణం వెళ్ళండి. ఏ సహజయోగి యొక్క చిత్తం రాని చోటికి వెళ్ళండి. మళ్ళీ నా దారిలోకి ఎప్పటికీ రావద్దు. నేను శ్రీ మాతాజీ యొక్క పరమ చైతన్యంతో ఏకీభావం కావడానికి సిద్ధంగా ఉన్నాను. శ్రీ విశ్వ నిర్మలా ధర్మాన్ని సర్వత్రా వ్యాపించడానికి సిద్ధంగా ఉన్నాను. తక్షణం వెళ్ళిపోండి మీరు నా భవసాగరము, చిత్తము, దేహము, నివాస స్థలము వదిలి. గమనించండి ఏం జరుగుతుందో. భవసాగరంలో అన్ని మూలాధార దళాల్లో, సూక్ష్మ శరీరంలో, శరీరం బయట, చిత్తాన్ని 4వ దళము, మూలాధారం యొక్క 4వ దళం. అది ముందు వైపుగా ఉంటుంది పైకి. సో సుషుమ్నా నాడిలో కలుస్తుంది. అక్కడ చిత్తం ఉంచుకుందాం. పరంపూజిషి మాతాజీ నా సామూత యొక్క మూలాధారంలో 4వ దళాన్ని సంపూర్ణంగా జాగృతి పరచండి తల్లి. మా అందరికీ ఆ అవగాహననివ్వండి. మూలాధారం యొక్క 4వ దళం గమనిద్దాం. మా అందరిలో మహాలక్ష్మి తత్వాన్ని జాగృతి పరచండి. మా సుషుమ్నా నాడిలో మహాలక్ష్మి తత్వాన్ని జాగృతి పరచండి. గమనించండి 4 దళాల మధ్యలో నుంచి సుషుమ్నా నాడి శ్రీ మాతాజీ మహాలక్ష్మి తత్వాన్ని జాగృతి పరిచిన తర్వాత అది వెడల్పుగా అవ్వడం, మూలాధారం నుంచి సహస్రారం బ్రహ్మరంధ్రం వరకు అన్ని చక్రాలను జాగృతి పరుస్తూ మూలాధారం మధ్య నుంచి మనం సహస్రారాన్ని, బ్రహ్మరంధ్రాన్ని గమనిద్దాం. గణేష శక్తి జాగృతి అయిన తర్వాత మన సహస్రారం, వెయ్యి దళాలు, సహస్రారం పైన బిందు,
అర్ధ బిందు బిందు సహస్రారానికి 2 ఇంచుల పైన అర్ధ బిందు అక్కడ గమనిద్దాం. మూలాధారం నుంచే గమనిద్దాం. మూలాధారము సుషుమ్న, బ్రహ్మరంధ్రము, అర్ధ బిందు, ఇంకా దానిపైన బిందు చక్రం, దానిపైన వలయ, ప్రదక్షిణ, రెండు చేతులు ఆకాశం వైపుగా ఉంచుకొని శ్రీ మాతాజీ యొక్క పరమ చైతన్యంతో ఏకాకారత చెందుతూ శ్రీ శివాశక్తి, శ్రీ ఆదిశక్తి యొక్క ప్రేమను గంగా ప్రవాహంలాగా మన సహస్రారం అంతా అన్ని నాడులు అన్ని చక్రాలు సహస్రారము, ఆజ్ఞ, విశుద్ధి, మధ్య హృదయం, నాభి, భవసాగర్, స్వాదిష్టాన్, మన కుండలిని, మూలాధారం. ఈ స్థితిలో సైలెంట్ మెడిటేషన్ చేద్దాం.